హలో అండి, ఈరోజు నేను సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ కర్రీ వండుతున్నానండి. చాలామందికి దొండకాయ తినడం అస్సలు నచ్చదు. నేను చెప్పే ప్రాసెస్లో వండి చూడండి, చాలా బాగుంటుంది. అన్నం చపాతీలోకి బెస్ట్ కాంబినేషన్ అండి. ఒకసారి ట్రై చేయండి. మరి నేను చేసే ఈ సింపుల్ దొండకాయ కర్రీ ప్రాసెస్ చూసేద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ముందుగా 1/2 కేజీ దొండకాయలు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అలాగే 2 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకొని అందులోకి ఒక పావు ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ఉంది కదండి, అది కూడా వేసుకోవాలండి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక 1 మినిట్ పాటు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాతకి దీంట్లోకి ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని మొత్తం కూడా కలుపుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకండి, వేస్తే అడగంటిపోయి కర్రీ మంచిగా ఉడకదన్నమాట దొండకాయలు. ఇందులోకి దొండకాయలు వేసేసుకోవాలండి. మొత్తం ఇలా వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిపోతాయి 5 నిమిషాల తర్వాత. ఉడికిన తర్వాత ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి ఇప్పుడు వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను. నేను చెప్పే ప్రాసెస్లో వండి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని దీంట్లోకి 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. మీ టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకోండి. ఇలా వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఉడికిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి 1.5 స్పూన్ కారం వేసుకోవాలండి. పర్ఫెక్ట్గా సరిపోతుంది. వేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. కలిపేసుకొని 1 నిమిషం పాటు ఉండనివ్వాలండి. అలా ఇలా లాస్ట్కి కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుంటే టేస్టీ అండ్ సింపుల్ దొండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హోమ్ స్టైల్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.